పిత పుత్ర పవిత్ర ఆత్మనామమున ఆమేన్. ప్రియ స్నేహితులారా, మీ అందరికీ దేవుని యొక్క ఆశీస్సులను తెలియజేస్తూ మార్చి 6వ తారీఖు ఈనాటి దివ్య బలి పూజ పట్టణాల ధ్యానాంశానికి మిమ్మల్ని అందరినీ కూడా ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను. మొదటి పట్టణము ఆదికాండం 37వ అధ్యాయం 3-4 వచనములు, 12-13 వచనములు మరియు 17వ వచనం నుండి 28వ వచనం వరకు. భక్తి కీర్తన 105వ కీర్తన 16, 17, 18, 19, 20, 21 వచనములు. మత్తయి సువార్త 21వ అధ్యాయం 33వ వచనం నుండి 43వ వచనం వరకు మరియు 45వ వచనం నుండి 46వ వచనం వరకు. ఈనాటి సువార్త పఠనాన్ని భక్తి శ్రద్ధలతో చదివి ధ్యానించుదాం. మరి యొక్క ఉపమానంను ఆలకింపుడు. యజమానుడొకడు ద్రాక్ష తోటను నాటించి చుట్టూ కంచె వేయించెను. గానుగ కొరకు గోతిని త్రవ్వించి గోపురం కట్టించి కాపులకు కౌలుకిచ్చి దూరదేశమునకు వెళ్ళెను. ద్రాక్ష పండ్లు కోతకు వచ్చినప్పుడు తన భాగమును తెచ్చుకొనుటకై కౌలుదారుల యొద్దకు తన సేవకులను పంపెను. కానీ వారు యజమాని సేవకులను పట్టుకొని ఒకరిని కొట్టిరి, ఒకరిని చంపిరి, మరి ఒకరిని రాళ్ల దెబ్బలకు గురి చేసిరి. అప్పుడు ఆ యజమానుడు ముందటి కంటే ఎక్కువ మంది సేవకులను పంపెను. కౌలుదారులు వారిని కూడా అట్లనే చేసిరి. అప్పుడు ఆ యజమానుడు తన కుమారుని వారు అంగీకరించరని తలంచి అతనిని వారి యొద్దకు పంపెను. అప్పుడు ఆ కౌలుదారులు ఆ కుమారుని చూసి, ఇదిగో ఇతడే వారసుడు, ఇతనిని తుదముట్టింతుము రండు, ఆ ఆస్తి మనకు దక్కును అని తమలో తాము చెప్పుకొని వానిని పట్టుకొని ద్రాక్ష తోట వెలుపల పడద్రోసి చంపిరి. కాబట్టి ద్రాక్ష తోట యజమానుడు వచ్చినప్పుడు ఆ కౌలుదారులను ఏమి చేయును అని యేసు ప్రశ్నించెను. ఇది ప్రభువు వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. ప్రియ స్నేహితులారా, ఈనాటి సువిశేష భాగం భూస్వామి కౌలుదారులు అను ఉపమానం ద్వారా ద్రాక్ష తోట యజమాని అయిన దేవుడు మనలను మతపరమైన రాజకీయ నాయకుల ఆధీనంలో పరిపాలనలో ఉంచుతాడు. కనుక వారు దేవుని తెలుసుకొని ప్రేమిస్తూ విధేయిస్తూ ప్రజలను ఫలవంతులుగా చేసే బాధ్యత నిర్వహిస్తే వారు దైవ ప్రేమను, రక్షణను అనుభవిస్తారు. కానీ వారు బాధ్యత నిర్వహణలో విఫలమైనారు. కానీ దేవుడు అనేక సార్లు ప్రవక్తలను పంపగా వారిని బంధించి నిందించి నిరాకరించగా చివరకు దేవుడు తన ఏకైక కుమారుని పంపాడు. ఆయనను సహితం ప్రజలు నిందించి మరణానికి పాత్రుని చేశారు. ఆనాటి పరిసయ్యులు, ధర్మశాస్త్ర బోధకులు, పెద్దలు నేడు సహితం మంచి చేసే వారిని ఎందరినో ద్వేషిస్తూ ఉన్నారు. ఆదరించే వారిని ఆడిపోసుకుంటూ ఉన్నారు. క్రీస్తుని అనుసరించే బిడ్డలుగా మనం దేవుడు ఇచ్చిన బాధ్యతలను చక్కగా నెరవేరుస్తూ క్రీస్తు అంటే క్రైస్తవులేనని మన జీవిత విధానం ద్వారా ఇతరులకు తెలియచేయుటకు కావలసిన వరప్రసాదాల కొరకు త్రియేక దేవుని ప్రార్థించాలి. ప్రియ స్నేహితులారా, మరి ఈనాటి యొక్క గొప్ప వాక్యం మనం ధ్యానిస్తూ ఉండగా ప్రభువు మనతో ముచ్చటించేటువంటి విషయాలు ఏమిటి అని ధ్యానిస్తే, దేవుడు మనతో ముఖ్యంగా మాట్లాడుతున్నటువంటి విషయాలు. ఈ వాక్యాన్ని యేసు ప్రభు చాలా లోతైన ఆధ్యాత్మిక సందేశంతో చెప్పారు. ఇది కేవలం ఒక కథ కాదు, దేవుని రక్షణ ప్రణాళిక, మన బాధ్యత మరియు దేవునితో మన సంబంధం గురించి తెలియజేస్తుంది. ద్రాక్ష తోట, దేవుని ప్రజలు మరియు మన జీవితం. ఈ ఉపమానంలో ద్రాక్ష తోట అంటే దేవుని ప్రజలు. పాత నిబంధనలో ఇది తరచుగా కనిపిస్తూ ఉంటుంది. యెషయా గ్రంథం 5వ అధ్యాయం 1వ వచనం నుండి 7వ వచనం వరకు. ఆధ్యాత్మికంగా చూస్తే ద్రాక్ష తోట దేవుడు మనకిచ్చిన జీవితం, నేల మన హృదయం, చెట్లు మన విశ్వాసం, ఫలాలు మంచి కార్యాలు.
దేవుడు మన జీవితాన్ని ఎంతో ప్రేమతో సిద్ధం చేశాడు. అందుకే మన జీవితం దేవునికి ఫలాలు ఇవ్వాలి. కౌలుదారులు సమస్యలు మనుషుల బాధ్యత. ద్రాక్ష తోటను యజమాని కౌలుదారులకు ఇచ్చాడు. ఇది ఒక ముఖ్యమైన ఆధ్యాత్మిక సత్యాన్ని చూపిస్తుంది. మన జీవితం మన స్వంతం కాదు, ఇది దేవుని వరం. దేవుడు మనకు ఇచ్చిన వాటిలో సమయం, ప్రతిభ, విశ్వాసం, అవకాశాలు ఇవన్నీ కూడా దేవుని కోసం ఉపయోగించాలి. సేవకులు, ప్రవక్తలు ఎవరనగా యజమాని తన సేవకులను పంపించాడు. ఇది పాత నిబంధనలో దేవుడు పంపిన ప్రవక్తలను సూచిస్తుంది. యెషయా గ్రంథం, జెరమయా గ్రంథం, ఎస్కేల్ గ్రంథం. ఈ ప్రవక్తలు మనకు చాలా రకాలుగా బోధిస్తూ ఉంటారు. వారు ప్రజలను దేవుని దగ్గరకు తీసుకురావడానికి ప్రయత్నించారు. కానీ చాలామంది వారి మాట వినలేదు. ఆధ్యాత్మికంగా ఇది మన జీవితంలో కూడా జరుగుతుంది. దేవుడు మనకు మాట్లాడతాడు తన వాక్యాల ద్వారా, మన మనస్సాక్షి ద్వారా, సంఘం ద్వారా. కానీ మనం కొన్నిసార్లు వినకపోవచ్చు. కుమారుడు ఎవరనగా క్రీస్తు రహస్యం. చివరి యజమాని తన కుమారుడిని పంపాడు. ఆ కుమారుడు యేసు ప్రభు. ఇది రక్షణ చరిత్రలో అత్యంత గొప్ప సంఘటన. దేవుడు తన కుమారుని పంపించడానికి, ప్రపంచాన్ని రక్షించడానికి పంపాడు. కానీ ప్రజలు ఆయనను తిరస్కరించారు మరియు సిలువ వేయించారు. ఇది తరువాత జరిగిన గొప్ప సంఘటన అయిన సిలువ మరణం సూచిస్తుంది. తిరస్కరించబడిన రాయి రక్షణ రహస్యం. యేసు చెప్పిన వాక్యం, నిర్మాణకారులు తిరస్కరించిన రాయి మూలకొన రాయిగా అయింది. ఇది ఒక గొప్ప ఆధ్యాత్మిక సత్యం. ప్రపంచం యేసును తిరస్కరించింది, కానీ దేవుడు ఆయనను రక్షణకు పునాది చేశాడు. కాబట్టి క్రైస్తవ విశ్వాసం మొత్తం క్రీస్తు మీదే నిలబడి ఉంది. ఈ ఉపమానంలో దేవుడు కోరుకునేది ఫలాలు. ఆ ఫలాలు ఏంటి? ఆధ్యాత్మికంగా ప్రేమ, క్షమ, వినయం, సేవ, విశ్వాసం. ఈ ఫలాలు లేకపోతే మన విశ్వాసం నిజంగా జీవించి ఉండదు. మనకు ఇచ్చిన పిలుపు, ఈ ఉపమానం ఒక పిలుపు. దేవుడు మన జీవితంలో అడుగుతున్న ప్రశ్న, నీ జీవితంలో నా కోసం పండించిన ఫలాలు ఎక్కడ? మనం నిజంగా దేవుని పిల్లలైతే మన జీవితంలో ప్రేమ మరియు సేవ కనిపించాలి. ప్రియ స్నేహితులారా, దేవుడు మన జీవితాన్ని ఒక ద్రాక్ష తోటలా ఇచ్చారు. ఒకరోజు దేవుడు మన జీవితాన్ని చూస్తాడు. ఆ రోజు మన జీవితంలో విశ్వాసం, ప్రేమ, సేవ అనే ఫలాలు కనిపిస్తే అది దేవునికి ఆనందాన్ని ఇస్తుంది. ప్రార్థించేద్దాం. కళ్ళు మూసుకోండి. ప్రభు అయిన యేసయ్య, మా హృదయాన్ని మంచి నేలగా మార్చుము. మా జీవితంలో ప్రేమ మరియు విశ్వాస ఫలాలు పండేలా చేయము. ఆమేన్. దయగల దేవుడు మన యొక్క జీవితాలను నిండైన వరాలతో నింపుదురుగాక. ఆమేన్. పిత, పుత్ర, పవిత్ర ఆత్మ నామమున ఆమేన్.